వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్కి జోడీగా కియారా అద్వానీ, అంజలి నటించారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్న ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ఉన్న అంచనాలు వేరు, ప్రస్తుతం ఉన్న అంచనాలు వేరు. శంకర్ ఈ సినిమాతో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడం ఖాయమని కొందరు విశ్లేషిస్తూ వచ్చారు. కానీ గేమ్ చేంజర్ సినిమా టీజర్ విడుదల తర్వాత అందరూ అంచనాలు మారుతున్నాయి. శంకర్ ఈసారి ఏదో మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల కావాల్సి ఉన్న షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ ఇండియన్ 2 సినిమా మేకింగ్ కోసం సమయం తీసుకున్న కారణంగా గేమ్ చేంజర్ ఆలస్యం అయింది. ఆలస్యం అయిన కొద్దీ స్క్రిప్ట్కి మెరుగులు దిద్దుతూ వచ్చారంట. మెగా కాంపౌండ్కి సన్నిహితంగా ఉండే కొందరు ఫిల్మ్ మేకర్స్తో పాటు దిల్ రాజు నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్న దర్శకుడు శంకర్ స్క్రిప్ట్ను మరింత పగడ్బందీగా మలిచారనేది టాక్ వినిపిస్తుంది. ఆలస్యం అయినందుకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందని, పలు మార్పులు చేర్పుల కారణంగా ఈ సినిమా శంకర్ ఇటీవల తీసిన చిత్రాలకు మాదిరిగా కాకుండా బాగుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. రామ్ చరణ్ను ఇప్పటికే డ్యూయల్ రోల్లో చూసిన గేమ్ చేంజర్లో మొదటిసారి తండ్రి కొడుకు పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా శంకర్ ఈ సినిమాను మెగా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ మాదిరిగానే రూపొందించాలని టీజర్ చూస్తే అనిపిస్తుంది. భారీతనంతో పాటు మంచి కంటెంట్ ఉండే సినిమాను ప్రేక్షకులకి బ్రహ్మరథం పడతారని పలు సందర్భాల్లో నిరూపితమైంది. కనుక గేమ్ చేంజర్ సినిమా 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తుందనే నమ్మకాన్ని మెగా ఫ్యాన్స్ పెట్టుకుంటున్నారు. రామ్ చరణ్కి RRR సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ దక్కింది. గ్లోబల్ స్టార్గా నిలిచిన రామ్ చరణ్ గేమ్ చేంజర్తో నార్త్ ఇండియాలోనూ భారీ వసూళ్లు సాధిస్తే ఖచ్చితంగా రికార్డుల బ్రేక్ నెంబర్గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు నమోదు చేసే విధంగా దిల్ రాజు ప్రమోషన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. అందులో భాగంగానే లక్నోలో సినిమా టీజర్ను లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ 2 నెలల కాలంలో దేశం మొత్తం సినిమా ఈవెంట్స్ను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారంట. USAలోనూ సినిమా యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.